సో నేను మీ వీడియోస్ చూసినప్పుడు గమనించింది, ఒక వీడియోలో మాట్లాడుతూ నేను ఇంత కష్టపడి ట్రావెలింగ్ చేస్తున్నాను, మీకోసం అన్ని మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నాను, అయినా మీరు నాకు ఫాలోవర్స్ పెంచట్లేదు, మంచి వ్యూస్ రావట్లేదు, నేను చేసి ఏం లాభం. మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫేస్ చేశాను నేను అలాంటివన్నీ. నిజంగానే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ ఫేస్ చేశారా మీరు? చాలా ఓకే, చాలా ఉంటాయి. సోలో ట్రావెలింగ్ అంటే ఒక అమ్మాయిగా అంత ఈజీ కాదు. లైక్ పీపుల్ విల్ జడ్జ్ వెరీ ఈజీలీ. సో చాలా, నేను లాస్ట్ టైం మథురాకి హోలీకి వెళ్ళాను. అక్కడ మథురా నుంచి బైక్ రెంట్కి తీసుకొని గోవర్ధనగిరి వెళ్ళాను. మరి బర్సానా గోవర్ధనగిరి వాటికి వెళ్ళాను. సో నాకు గోవర్ధనగిరి ఎక్కడ ఉందో నాకు ఐడియా రాలే. ఒక పోలీస్ అయినా అడిగాను, ఇలా గోవర్ధనగిరి వెళ్ళాలి, ఎలానో కొంచెం రూట్ చెప్పండి అంటే, నేను వచ్చి చూపిస్తా అన్న. ఐ ట్రస్టెడ్ హిమ్. సో ఎక్కించుకున్నా, పోలీస్ అని ఎక్కించుకున్న తర్వాత అతను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు, సోలోనా అంటే, నేను ఇలా ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ని, సోలో హైదరాబాద్ నుంచి వస్తున్నా, హోలీ షూట్ కోసం వచ్చాను అని అంటే, దెన్ హీ స్లోలీ ఫ్లర్టింగ్ విత్ మీ. సో తుమ్ యహ మజా లేనే కే లియే ఆయే తో హమ్కో భీ థోడా సా మజా లేనే దో అని అన్నాడు. అంటే దాని మీనింగ్ లైక్, నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చావు కదా, సో మమ్మల్ని కూడా నీతో ఎంజాయ్ చేయని అంటే అర్థమైంది కదా మీకు. సో స్లోగా నేను, అతను నా వెనకాల కూర్చున్నా, నేను బైక్ నడుపుతున్నా, స్లోగా నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట బ్యాక్ నుంచి. సో నాకు అర్థమైపోయింది. వెంటనే బైక్ ఆపేసి అతనికి వార్నింగ్ ఇచ్చాను. నేను చెప్తా పోలీస్. అదే టైంలో అతనికి మళ్ళీ వేరే పోలీస్ అతని నుంచి కంప్లైంట్ వచ్చింది, ఎందుకంటే డ్యూటీలో లేడు కదా. సో కంప్లైంట్ వచ్చింది. సో లిఫ్ట్ చేశాడు, దిగాడు, లిఫ్ట్ చేశాడు, ఇంకా వెంటనే వెళ్ళిపోయి అక్కడి నుంచి. కాపాడాల్సిన వాడే అలా పోలీస్ అయ్యుండి ఆయన ముసలోడు, ఇంకా 40+ ముసలోడు అయినా కూడా హీఈస్ బిహేవ్డ్ లైక్ దట్. సో నేను అనుకున్నా, ఒకవేళ కొంచెం ఇంకా ఎక్కువ చేస్తుంటే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఆ మూమెంట్లో దిగిపోయిన వెంటనే ఇంకా నేను అతని ఫేస్ కూడా చూడకుండా టనాడని వెళ్ళిపోయా ఆ ప్లేస్ నుంచి. వేరే వాళ్ళని అడిగి గవర్నగిరి కంప్లీట్ చేసుకున్నా. కానీ చాలా జరుగుతాయి, అంత ఈజీగా. ఒక అమ్మాయిగా మనం బయటికి వెళ్తున్నాం అంటే పీపుల్ విల్ సీ ఇన్ డిఫరెంట్ వేస్. లైక్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఉంటుంది, లైక్ కదా, చాలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో చేతులు కళ్ళు కట్టేసి తీసుకెళ్ళిపోయినా కూడా ఏం చేయగలరు? అలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు నాకు రాలేదు. బట్ అంటే నేను సేఫ్టీ చూసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యాక్సిమం లేట్ నైట్స్ వెళ్ళాను. ఇన్ కేస్ వెళ్ళినా కూడా ఐ ప్లాన్ నా మొబైల్ ఆన్లో పెట్టుకునేలా చూసుకుంటా. ఒకసారి నాకు కొచ్చిలో అదే ప్రాబ్లం అయింది. కొచ్చిలో నేను నా ఏరియా ఫోర్ట్ కొచ్చి, నేనేమో కొచ్చిలో ఉన్న లులు మాల్కి వెళ్ళా. లులు మాల్ విజిట్ కంప్లీట్ చేసుకునేసరికి 10 అయిపోయింది. 10 తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఫోర్ట్ కొచ్చి, నా ప్లేస్ నుంచి ఫోర్ట్ కొచ్చి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేను మ్యాప్ పెట్టుకుంటే నాకు సముద్రం దగ్గరికి తీసుకెళ్ళింది. సముద్రం క్రాస్ చేయాలని చూపిస్తుంది. సో నాకు అర్థం కాలే. అప్పుడే వెంటనే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కార్ వెళ్తుంది అనమాట. సో వాళ్ళని అడిగా, వాళ్ళ మొబైల్ తీసుకున్నారు, 4 అబ్బాయిలు. సో ఇంకా ఏరియాలో ఎవ్వరు లేరు. సో అడిగా, వాళ్ళు ఏమో దే ఆల్సో స్టార్ట్ ఫ్లర్టింగ్. నీ పేరు చెప్పు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, యూ లుక్ బ్యూటిఫుల్, ఇలా మాట్లాడినా స్టార్ట్ చేశారు. సో నాకు అప్పుడు ఓ గాడ్, వీళ్ళతో ఉంటే సేఫ్ కాదు అనేసి నా మొబైల్ తీసేసుకొని ఇంకా చాలా ఫాస్ట్గా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయా. కొంచెం క్రౌడ్ అంటే వెహికల్స్ తిరిగే ప్లేస్కి వెళ్ళిపోయా అనమాట. థ్యాంక్ఫుల్లీ వాళ్ళు నన్ను ఫాలో కాలే, మేబీ ఫాలో అయ్యి ఉండొచ్చు, బట్ నేను చిక్కలే వాళ్ళకి. సో ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా 670 స్పీడ్లో వెళ్ళిపోయా. నా మొబైల్ ఫాస్ట్గా తీసుకొని నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నా హాస్టల్కి వెళ్ళాలి. ఇక నేను రోడ్ మీద ఉంటే ఇలా. సో దెన్ నేను అప్పుడు ఆలోచించాను అనమాట, ఎలా వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు ముందు రోజు నాకు మనకి ఎలా అయితే ఎంజీపీఎస్ స్టేషన్ ఉంటుందో మనకి ఇక్కడ, ముందు రోజు నేను వైటిలీ బస్ స్టాండ్లో దిగా అనమాట. అలపి నుంచి వచ్చినప్పుడు అక్కడ నుంచి వైటిలీ నుంచి నేను ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని నా హాస్టల్కి వెళ్ళా. సో అట్లా నేను వైటిలీ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి మ్యాప్ పెట్టుకుంటే మేబీ నేను వెళ్ళిపోవచ్చు నా హాస్టల్కి అని ఐడియా వచ్చింది. సో ఇంకా అలా
మైథిలి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మ్యాప్ పెట్టుకొని మళ్ళీ మ్యాప్ చెక్ చేసుకున్న బ్రిడ్జ్ ఉందా లేదా వాటర్ దగ్గర ఉంది బ్రిడ్జ్, సో నేను వెళ్ళగలుగుతాను అనేసి వెళ్ళిపోయి నైట్ 1 అయింది నాకు ఇంటికి వెళ్ళేసరికి, అదే హాస్టల్కి వెళ్ళేసరికి. ఓకే, సో సేఫెస్ట్ ప్లేస్ అనిపించిన ప్లేస్ ఎక్కడైనా ఉందా? అన్ని ప్లేసెస్ మాక్సిమం సేఫ్, కాకపోతే సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. వారణాసి సేఫ్, హంపి సేఫ్, హరిద్వార్, రిషికేష్, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ వెరీ సేఫ్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా మంది అమ్మాయిలు సేఫ్ కాదు భయం అనుకుంటారు కానీ, బట్ నేను 3 times సోలోగా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళా. కాట్ర వైష్ణవి దేవి చేశాను, అమర్నాథ్ యాత్ర చేశాను, అండ్ మన రీసెంట్గా T12 చార్దా శక్తిపీఠంకి వెళ్ళా, ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాను. సో శ్రీనగర్ చాలా సేఫ్ అని నా ఫీలింగ్, ఎందుకంటే సో వాళ్ళు చాలా రెస్పెక్ట్తో చూస్తారు అనమాట లేడీస్ని, చాలా రెస్పెక్ట్తో చూస్తారు అండ్ సేఫ్ ఫీలింగ్ కలిగిస్తారు. ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా దేర్ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ అవుట్, వచ్చి మీకు హెల్ప్ చేస్తారనమాట. లాస్ట్ టైం నేను T12కి వెళ్తున్నప్పుడు ఐ టుక్ ఎన్ క్యాబ్, షేరింగ్ క్యాబ్, అందులో నేను ఒక్కదాన్నే అమ్మాయిని, ఇంకా అందరు అబ్బాయిలు ఉన్నారు. సో మధ్యలో పోలీస్ ఆయన ఆపాడు కూడా, అమ్మాయి ఉంది ఏం జరుగుతుంది అని. సో నన్ను క్వశ్చన్స్ చేశాడు, ఆ క్యాబ్ ఆయన నాకు క్వశ్చన్ చేశాడు. ఆయన ఒక్కడే అన్నాడు, మీరు నాకు చెల్లెలలాగా, మీరు అస్సలు భయపడకండి, మీకు ఒకవేళ హోటల్ రూమ్ దొరక్కపోయినా మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, మేము మీకు అంటే ఆతిథ్యం ఇస్తాము, సో యు ఆర్ మై గెస్ట్, సో మీరు మా ఇంట్లో ఉండొచ్చు, ఫుడ్ తినొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అస్సలు భయపడకండి, నేను ఫ్యామిలీతో ఉంటా, నాకు వైఫ్ ఉంది అండ్ పిల్లలు ఉన్నారు, యూ విల్ బి సేఫ్ అని చాలా ధైర్యంగా ఇచ్చాడనమాట. అండ్ హీ టుక్ మీ టు ఎ సేఫ్ ప్లేస్. అండ్ అతనే నాకు హోటల్ చూశాడు, హోటల్ చూసి వాళ్ళతో మాట్లాడి హోటల్లో చెక్ ఇన్ అయ్యేంత వరకు ఉండి దెన్ హీ లెఫ్ట్. ఓకే, ఫినాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే డబ్బుల విషయంలో మీరు ఆ ట్రావెలింగ్ వీడియోలో చూసిందంటే, నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ట్రావెలింగ్కి. లేదు, నేను ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు తీసుకోలేమని అన్నారు ఒక వీడియోలో. ఒక్కసారి నా ఫ్రెండ్ ఒక్కసారి మనాలిలో యాక్చువల్గా ఏమైందంటే, సో నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి బట్ నేను నా కార్డు తీసుకెళ్ళలే. ఓకే, సో నేను నా సేవింగ్స్ నుంచి మనీ యాడ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ కార్డు లేదు. కార్డు లేకపోతే నేను నా సేవింగ్స్లో నుంచి మనీ తీసుకోలేను కదా. సో అప్పుడు నా అకౌంట్లో ఎంత ఉంది, యాక్చువల్గా నాకు ఈఎంఐస్ అన్నీ కట్ అయిపోయి నా అకౌంట్లో ద లోయెస్ట్ అంటే 3000, అంత తక్కువ ఉంది ఆ టైంలో అమౌంట్. ఆ టైంలో చాలా తక్కువ ఉంది అమౌంట్. నేను మనాలి ట్రిప్లో ఉన్నా, రిటర్న్ రావడానికి నాకు ఏంటి ట్రైన్ టికెట్కి మనీస్ లేవు, అంటే 3000 కూడా కాదు. నేను ఆ హాస్టల్ పర్సన్కి మనీ పే చేసిన తర్వాత 1500 ఆ 1000 ఉంది, అంతే 1000 ఆర్ 800 ఉంది అనుకుంటా. నేను హాస్టల్ పర్సన్కి ఫుడ్ అండ్ హాస్టల్ ఫీజు పే చేసిన తర్వాత అండ్ మనాలి నుంచి మళ్ళీ నేను ఢిల్లీ రావాలి కదా, ఢిల్లీకి నేను మళ్ళీ నాకు దీనికి బస్కి పెట్టుకున్నా కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయాక 800 ఉంది. 800తో నేను రిటర్న్ రాలేను కదా ఢిల్లీ నుంచి. సో అండ్ లాస్ట్ మినిట్లో ప్లాన్ అనమాట, నేను ఇంతకు ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోలే. సో దెన్ అప్పుడు నా ఫ్రెండ్ శశికిరణ్ అని హీ హెల్ప్డ్ మీ టు బుక్ ద టికెట్. ట్రైన్ టికెట్ బుక్ చేశాడు లాస్ట్ మినిట్లో, అతనే ట్రైన్ టికెట్ బుక్ చేసి అండ్ హీ బుక్ ఫర్ మీ 3rd class AC బుక్ చేశాడు. సో అతనే పే చేశారు అనమాట మనీ. సో అదొక్క సిచ్యువేషన్. నార్మల్గా ఎలా మేనేజ్ చేస్తారు ఫినాన్స్? నార్మల్గా అంటే చెప్పాను కదా, నాకు కొంచెం అమౌంట్ వస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి కొంచెం అమౌంట్ వస్తుంటుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తూ ఉంటుంది. అంటే ట్రావెలర్స్ అనగానే ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఉంటుంది, ఫుడ్ ఫ్రీ, అంటే నేను ట్రావెలర్ నేను వీడియో చేస్తానంటే రెంట్ రూమ్ కానీ ఎన్ని ఫ్రీగా ఇస్తారు అంటుంటారు, మీకు ఎంతవరకు నిజం అవుతుంది? అంటే కొంచెం నిజము కొంచెం అబద్ధము. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే కొంతమంది నన్ను అప్రోచ్ అవుతారు. సో నాకు అరోవిలేలో ఒక రిసార్ట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. దే పేడ్ మీ 5K ప్లస్ 2 days ఫ్రీ అకామిడేషన్ అండ్ రిటర్న్ ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే బుక్ చేశారు. సో అలా కొన్ని గెస్ట్ హౌసెస్ తిరువనమలైలో వెళ్ళాను మన రీసెంట్గా. సో అక్కడ నాకు హాస్టల్లో 2 days ఫ్రీ అకామిడేషన్ ప్లస్ ఇంకొక 2 days నేను వేరే దగ్గర ఉన్నాను, అక్కడ నాకు ఫ్రీ అకామిడేషన్ ప్లస్ వీడియో చేసినందుకు 2000 పే చేశారు. సో కొన్ని ప్లేసెస్లో అంటే నేను ఒక్కొక్కసారి వాళ్ళే అప్రోచ్ అవుతారు, రిసార్ట్ వాళ్ళే అప్రోచ్ అవుతారు, లైక్
లైక్ ఇలా మీరు మాకు ఒక వీడియో చేస్తారా, మేము మీకు ఫ్రీ అకామిడేషన్ ఇస్తాం. కొన్ని కేసెస్లో ఫ్రీ అకామిడేషన్, ఫుడ్, అండ్ లాస్ట్ టైం ఉదయపూర్ వెళ్ళినప్పుడు నాకు ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ ప్లస్ సన్ రైజ్ సన్సెట్ టూరు అలాంగ్ విత్ బైక్, అందులో పెట్రోల్, ఎవ్రీథింగ్ అందులోనే కవర్ అయిపోయింది అనమాట. సో అలా నాకు ఒక 6,000 7,000 ఉదయపూర్ ట్రిప్లో అది కవర్ అయిపోయింది. సో అలా కొంతమంది లైక్ ఇవన్నీ ఇస్తుంటారు, కొంతమంది ఓన్లీ ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు, కొంతమంది ఏమో ఫుడ్ ఒకటి ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి వాళ్ళే నన్ను అప్రోచ్ అవుతాను, లేకపోతే నేనే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి మెసేజెస్ పెడతాను లైక్ ఇలా నేను సో ఇన్స్టాగ్రామ్ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ని, ఐ హ్యావ్ సో దిస్ మెనీ ఫాలోవర్స్, మీకోసం ఒక వీడియో చేస్తా అన్నట్టు. మా లాస్ట్ టైం రాజస్థాన్లో ఐ గాట్ ఉదయపూర్ వచ్చింది, జైసల్మేర్ వచ్చింది, అండ్ టార్డెసెట్లో నేను కసం డిజర్ట్ సఫారీలో స్టే చేసా. సో దట్ వన్ నైట్ కంప్లీట్లీ విత్ ఎక్స్పీరియన్సెస్ లైక్ జీప్ సఫారీ, కెమెల్ సఫారీ, విత్ ఎవ్రీథింగ్ నాకు ఫ్రీ వచ్చింది. ఓకే. సో కొంతమంది పర్లేదు, కొంచెం పర్వాలేదు అంటే నాట్ బ్యాడ్. లాస్ట్ టైం చీరాల వెళ్ళినప్పుడు కూడా చీరాలలో కూడా రిసార్ట్ ఓనర్ వచ్చి పికప్ చేసుకున్నారు, రైల్వే స్టేషన్కి వచ్చి పికప్ చేసుకున్నారు, ఫుడ్ ఫ్రీ ప్రొవైడ్ చేశారు, అండ్ మంచి సూట్ రూమ్ ఇచ్చారు, అండ్ ఇట్ వాస్ గుడ్. లైక్ కొంతమంది పర్లేదు, అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్ అనమాట. సో కొంచెం బెటరే కదా, మనం చేసే జాబ్ లో మనకు కొంచెం అడిషనల్ పర్క్స్ వస్తే వి ఫీల్ హ్యాపీ కదా. సో అలా అనమాట. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పమంటే సో 12 జ్యోతిర్లింగాస్ 24 daysలో కంప్లీట్ చేయడం, దట్స్ వాజ్ వెరీ వెరీ, అది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రాజెక్ట్, బట్ సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ చేస్తే దట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అండ్ 18 శక్తిపీఠాస్ కవర్ చేయడం అదొకటి. ఇంకొకటి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఐ వాజ్ ఆల్మోస్ట్ 70K. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏప్రిల్లో స్టార్ట్ చేశాను 2025, అండ్ నౌ ఇట్స్ లైక్ లెస్ దెన్ 1 year ఐ క్రాస్ 75. అదే హ్యాపీ న్యూస్. అండ్ ఫస్ట్ టైం నేను కేదార్నాథ్ వెళ్ళాను. సో కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసుకుంటూ 2 times అయిపోయింది, 2 times కేదార్నాథ్, బట్ ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే నేను May 10th కేదార్నాథ్ ఓపెన్ అయితే May 17th దర్శనం అయిపోయింది. అంటే నేను May 16th రోజు నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. సో ఒక్కరోజు డైలీ ఎవ్రీడే 5 lakhs పీపుల్ అలా వస్తుండే కేదార్నాథ్కి. 5 lakhsలో కష్టపడుకుంటూ లైక్ నీకు 10 kilometers అంటే సోన్ప్రయాగ్ నుంచి 10 kilometersలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఓకే. సో నీకు వెహికల్ వెళ్ళాలన్నా కూడా పాసిబిలిటీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో 10 kilometers నడుచుకుంటూ సోన్ప్రయాగ్ వెళ్ళి సోన్ప్రయాగ్లో 2 hours పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్ళాలంటే షేరింగ్ ట్యాక్సీస్ ఉంటాయి 50 rupees. సో అది ఎక్కాలి. అది ఎక్కడానికి 1 hour ఫైట్ చేశాను. 1 hour ఫైట్ చేసి గౌరీకుండ్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఫుడ్ లేక ఏమీ లేకుండా జస్ట్ డ్రై ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ తినుకుంటూ డే మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ పై వరకు వెళ్ళి సో దర్శనం చేసుకున్నా. అది కూడా ఫ్రీ దర్శనం, 4 hours పట్టింది. సో ఆ దర్శనం చేసుకునే టైంలో లైక్ ఐ ఫీల్ లైక్ శివలింగం ఏడుంటుందో అది ఇలా మెరుస్తున్నట్టు ఫీలింగ్. నా కోసం శివుడు వచ్చి స్వయంగా దర్శనం ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. దట్ వాస్ లైక్ మెమరబుల్, ద మోస్ట్ మెమరబుల్. ఈవెన్ అరుణాచలం దట్ ఈస్ ఆల్సో లైక్ 4 times గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశా. సో దట్ వాజ్ లైక్ ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా సమ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో దట్ వాజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే నేను లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళాను. కేరళ వెళ్ళినప్పుడు కొచ్చిలో ఐ ఫెల్ సిక్. సో నేను యాక్చువల్గా కొచ్చి వెళ్ళిన తర్వాత 2 daysకి బైక్ రెంట్కి తీసుకున్నా. 1 day కొచ్చి ఎక్స్ప్లోర్ చేశాను. 2nd day నేను బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నా, అట్టిరపల్లి వాటర్ ఫాల్స్ కొచ్చి నుంచి 70 kilometers. సో వెళ్దాం అనుకున్నాను, బట్ కంప్లీట్లీ డౌన్ అయిపోయా. లైక్ చాలా ఫీవర్, 102 103 degrees ఫీవర్ అనమాట. కాలిపోతుంది బాడీ. అప్పుడు మా మమ్మీకి కాల్ చేసాం, మమ్మీ ఇలా ఫీవర్ వచ్చింది మమ్మీ, ఏం చేయాలి, నేనేమో బైక్ రెంట్కి తీసుకున్నా అట్టిరపల్లి వెళ్దామని, ఫీవర్ వచ్చింది, ఓపిక రావట్లేదు బైక్ డ్రైవ్ చేయడానికి అంటే, నువ్వు అన్నీ మానుకో, బైక్ రిటర్న్ ఇచ్చేసే, వెంటనే కార్ బుక్ చేసి అదే బస్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసేయండి. 2-3-4 times కాల్ చేసింది మా మమ్మీ, ఇంటికి వస్తున్నావా లేదా. సో ఇంకా సరే అనేసి హాస్టల్ చెక్అవుట్ చేసుకొని బైక్ రిటర్న్ ఇచ్చేసి, అంటే ట్రిప్ ఇప్పటి వరకు నేను ఏ ట్రిప్ స్టార్ట్ చేస్తా ఎండ్ అయ్యేంత వరకు సక్సెస్ఫుల్ అయింది. బట్ దిస్ వన్
ఈ ట్రిప్ కేరళ ట్రిప్ మిడిల్లో ఆగిపోయింది కదా, అప్పుడు చాలా ఫీల్ అయ్యా. యాక్చువల్గా కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యా. సో త్రివేంద్రం అయిపోయింది, అలెప్పి అయిపోయింది, కొచ్చి అయిపోయింది, ఇంకా మిగిలిన పార్ట్స్ చూడలేకపోయా. సో ఇట్స్ స్టిల్ పెండింగ్. సో అదొక్కటి పర్లేదు, ఇంకోసారి. పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే ఒక ఉమెన్ గా ట్రావెలింగ్ చేస్తుంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు అది కాక దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఎలా మేనేజ్ చేస్తారు? ఇంకా మన చేతుల్లో లేదు కదా. చాలా మంది అంటారు టాబ్లెట్స్ యూజ్ చేయండి, మా మదర్ అంటారు న్యాచురల్గా వచ్చేది కదా, సో టాబ్లెట్స్ యూజ్ చేస్తే మళ్ళీ నీకు కాంప్లికేషన్స్ వస్తాయి, ఏం ఫీల్ అవ్వకు, పీరియడ్స్ వచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈ విషయం చెప్పాలంటే, నేను అమర్నాథ్ యాత్రకి వెళ్ళా కదా, అమర్నాథ్ యాత్రలో అమర్నాథ్ గుహలో ఉన్నా, అమర్నాథ్ గుహలో దర్శనం చేసుకున్నాను. గుహలో ఉన్నప్పుడే నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ పీరియడ్స్ పెయిన్తో నేను మళ్ళీ ట్రెక్కింగ్ డౌన్ 14 కిలోమీటర్స్ చేసుకుంటూ కిందకి వచ్చా. ఓకే. సో అప్పుడు అంటే నాకు సిమ్టమ్స్ వచ్చాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది, కానీ పీరియడ్స్ అని కన్ఫర్మ్ కాలే, ఎందుకంటే అక్కడ వాష్రూమ్ సరిగ్గా ఉండదు చెక్ చేసుకోవడానికి. కిందకి వచ్చాక చెక్ చేసుకుంటే పీరియడ్స్. ఓకే. సో అమర్నాథ్ గుహలో ఉన్నప్పుడే పీరియడ్స్ అయిపోయాయి నాకు. అయ్యో. సో అంటే మన చేతుల్లో లేదు కదా, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్, అది మన చేతుల్లో లేదు కదా. సో ఇన్ కేస్ ఒకవేళ నేను ట్రిప్లో ఉన్నప్పుడు, దర్శనాల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ వస్తే ఐ కాంట్ స్టాప్, దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తా. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మైసూరు కానీ లేకపోతే తిరుచి శ్రీరంగం వెళ్ళాను, సో వెళ్ళిన రోజు నాకు పీరియడ్ వచ్చింది అనుకుంటే ఆ ఒక్క రోజుకి హాఫ్ డేకి పోస్ట్పోన్ చేసుకొని తర్వాత వెళ్ళిపోతా దర్శనానికి. సో నేను అలా దర్శనాలు చేసుకున్న చాలా ఉన్నాయి, బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ రాంగ్. సో ఇట్స్ ఎ కామన్ వన్. కామాఖ్యలో అమ్మవారిని పీరియడ్స్ కోసమే పూజన చేస్తారు. సో అలాంటిది అమ్మవారికి పీరియడ్స్ కోసం పూజ చేస్తున్నప్పుడు మనం టెంపుల్కి వెళ్ళడం తప్పు కాదు కదా. సో జస్ట్ తలస్నానం చేసుకొని వెళ్ళిపోతాను నేను. అంతేనా? సూపర్. సో ఫైనల్లీ మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? కైలాస్ మానసరోవర్. అవునా? దట్స్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. యాక్చువల్గా అది చాలా ఎక్స్పెన్సివ్, 2,50,000 టిబెట్లో ఉంది. సో అది వెళ్తే ఇంకా లైఫ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ డ్రీమ్. ఎందుకంటే కైలాసం అంటే శివుడు ఉంటాడు అని నమ్మకం కదా. సో ఆ కైలాసం చుట్టూ ప్రదక్షిణ చేయాలి, మన మానస్ సరోవర్ లేక్ లో మునగాలి, అదొక్కటి డ్రీమ్. ఐ హోప్ ఇట్ విల్ కమ్ ట్రూ. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఇంకా మంచి మంచి ట్రావెల్ బ్లాగ్స్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, మీరు కూడా మంచిగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.